ఎదురుమొండి బ్రిడ్జి పేరు ఎత్తితేనే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకుంటున్నారని ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ మోంతా తుఫాను అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అపరిష్కృత సమస్యల పరిష్కారానికి దాదాపు 100 కోట్ల వరకు నిధులిచ్చేలా ప్రకటిస్తే ఓర్వలేక వైసీపీ నాయకులు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి స్పష్టంగా తెలుసని అన్నారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేసేందుకు వైసీపీ పాలకులకు 5 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు వితంతువులకు 3,000 రూపాయల పెన్షన్, 4,000కు దివ్యాంగుల పెన్షన్ 3,000ను 6,000కు, 5,000 పెన్షన్ 15,000కు పెంచి పేదలకు మేలు చేసిందన్నారు. అభివృద్ధి సంక్షేమంపై వైసీపీ నాయకులతో చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. తాము నాయకుల మన్ననల కోసం పనిచేయటం లేదని, ప్రజల మన్ననలు పొందేందుకే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మోదుమూడి గ్రామ జనసేన అధ్యక్షులు బచ్చు వెంకటనారాయణ మాట్లాడుతూ కోడూరులో అవుట్ఫాల్స్ లూయిజ్ల సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ తీసుకువెళ్లగా ఈ సమస్యను రికరింగ్ ఇష్యూగా తీసుకొని పరిష్కరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశించిన దృశ్యాలన్నీ ఛానళ్లలో ప్రసారమైతే అసలు అవుట్ఫాల్స్ లూయిజ్ల గురించి ప్రస్తావించలేదని బూటకపు విమర్శలు చేస్తే ప్రజలు హర్షించరని అన్నారు. ఎదురుమొండి బ్రిడ్జి నిధుల దారి మళ్లింపు గురించి ప్రస్తావిస్తే సవాళ్లు విసురుతున్న వాళ్లకు వారి అధినేత హయాంలో ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి పథకం నిధులు ఎన్ని వేల కోట్లు దారి మళ్లించి గ్రామ పంచాయతీల్ని ఎలా దీనావస్థకు చేర్చారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి ఇంకా అనేక నిధులు దారి మళ్లించిన వాళ్లు సవాలు విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో డిపిఆర్లు, మట్టి పరీక్షల పేరుతో 5 ఏళ్లు గడిపిన వారికి వాళ్లు చెప్పిన పనులు పూర్తి చేయాలంటే 50 ఏళ్లు అధికారం కావాలా అని ప్రశ్నించారు. ఇలాగే వారి నాయకులు 30 ఏళ్లు అధికారంలో ఉంటానని చెప్పుకునేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ మాట్లాడుతూ మండలి కుటుంబం గురించి మాట్లాడే వాళ్ళు తమ స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన మన ఎమ్మెల్యే గారు కార్యకర్తల మీటింగ్లో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విని ఈ నాయకులు చేసినటువంటి విమర్శలన్నింటికీ సమాధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఇలా అనేటువంటిది కాదండి. మనం ఏం చేసామనేది ప్రజలు చూస్తున్నారు. మీరు చెప్పిన దాంట్లోనే ఉండే. అసలు మేము కొత్తగా మీ గురించి విమర్శనాస్త్రాలు విమర్శించవలసినటువంటి అవసరం కూడా లేకుండా. అందరికీ నమస్కారం అండి. అలాగే వీడియో మిత్రులు కూడా నమస్కారం. ఈరోజు మేము ఈ చర్చకి కారణం మొన్న జరిగినట్టు మా పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ బాధితులు వచ్చిన సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు దానికి అభినందన సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభను గురించి మాజీ శాసనసభ్యులు, వైసీపీ పార్టీ నాయకులు అనేక అవాకులు జవాకులు పేరారు. మీరు ఆ అవాకు జవాకులు పేర్తానికి అసలు మీరు ఏం చేశారని ఆ మాటలు మాట్లాడారు మాకే అర్థం కావట్లేదు. మేము ఏం చేసామంటే మా అభివృద్ధికి కేర్ ఆఫ్ మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన విమర్శించే హక్కు మీకు ఎవరికీ లేదు. అలాగే మీరు చేసిన అభివృద్ధి ఏంటి సార్? మేము పంచాయతీ గెలిచినప్పుడు 3 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మా పంచాయతీలకు వచ్చిన నిధులని దారి మళ్లించి పంచాయతీలని ఒక అనామక గ్రామాలుగా తయారు చేశారు. నా పేరు కట్టినవాసం, అసరావుపాలెం మోదుమూడి సెగ్మెంట్ ఎంపీటీసీని. గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మేము కూడా ప్రభుత్వంలోనే ఉన్నాం. ఆ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూసింది మేము. ఒక్క పంచాయతీకి కూడా సరైన నిధులు లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఇవాళ బుద్ధప్రసాద్ గారిని మాట్లాడడం అంటే ఒక అభివృద్ధి చెందే ప్రభుత్వం, అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ధిక్కరించి మాట్లాడటమే ఈ ప్రజలందరూ చూస్తున్నారు. అలాగే నిన్న వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మాట్లాడారు కొంతమంది నాయకులు. ఈ బడా నాయకులు మాట్లాడేది వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వంలో ఒకసారి నెమరేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే వైసీపీ బడా నాయకులు పస సబ్జెక్ట్ ఉన్న ప్రెస్ మీట్ మొన్న ఏర్పాటు చేశారు. అంటే
అసలు పసా సబ్జెక్టు వాళ్ళు పెట్టిన మీటింగ్లో ఏమేమి ఉంది, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, మాకు జనసేన పార్టీ జనసేన కార్యకర్తలకి వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి మాకు అభివృద్ధిలో భాగంగా మాకు ఇలా జరుగుతున్నాయి, మీరు అలా ముందుకెళ్దామని చెప్పి మాకు దిశానిర్దేశం చేస్తే అందులో భాగంగానే గత గవర్నమెంట్లో మన ఎదురుబండి బ్రిడ్జ్ గురించి ఏ దశలో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది అనే చెప్పారు. దానికి మన మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకున్నారు. తర్వాత మా నాయకులు పెట్టారు, దాని గురించి మా నాయకులు మాట్లాడారు. తర్వాత దానికి మళ్ళీ మీరు పస ఉండాలి, దానికి మనకి మీరు అభివృద్ధి ఏం చేశారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు. దానివల్ల ఎక్కడికి వెళ్తుందండి? మాట్లాడారు, రంకిలు వేస్తాం, మేము మాట్లాడతాం, దమ్ము ధైర్యాలు వృత్తి కూడా మాట్లాడతాం, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? మాకు ఏ నాయకులు మన్నల గురించి మేము చేయమండి, కేవలం ప్రజల మన్నంతోనే మేము ముందుకెళ్తూ ఉంటాం. మా నాయకులు ఒకటే మాట చెప్తారు, మాకు మాటలు తక్కువ మాట్లాడండి, చేతలు చేసుకుంటూ వెళ్ళండి. బయట రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగానే మాకు చెప్పారు, మేము అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం.